పెరుగు పచ్చడి మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా తోటకూరను తీసుకునేసి శుభ్రంగా కడిగి, ఆ తర్వాత ముదురు కాడలన్నీ తీసేసుకునేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలన్నీ తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకునేసి, ఇప్పుడు ప్లేట్లో వేసిన దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులోకి పెరుగు తీసుకునేసి దాన్ని కలిపి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసుకునేసి వేగనిచ్చి తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు వేసేసి, ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి, ఎర్రబండిచ్చి ఎండుమిరపకాయలు కూడా వేసి, ఇలా వేగాక కరివేపాకు వేసుకునేసి, ఆ తర్వాత కట్ చేసిన టమోటాలు వేసి వాడనిచ్చి, ఆ తర్వాత కట్ చేసి పెట్టిన ఈ ఆకుకూరని అందులో వేసుకోవాలి. వేసాక సాల్టు, పసుపు ఇవి 2 వేసి ఇలా బాగా తిరిగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనిచ్చి, ఇప్పుడు ఇందాక కలిపి పెట్టిన ఆ పెరుగుని దీంట్లో పోసేసుకునేసి ఈ మిశ్రమాన్ని మనం బాగా ఇలా తిరిగేసుకుంటూ కలిపి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని కలుపుకొని తింటే సూపర్.